నియోజకవర్గ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది, ఒక కొత్త చరిత్రకు పునాది. మడకశిర నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా రెవెన్యూ డివిజన్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రజలు రెవెన్యూ సమస్యలపై లేదా ఆర్డీఓ గారి కోర్టుకు కానీ పెనుగొండ నియోజకవర్గానికి వెళ్లాల్సి ఉండే గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెలలో గుండుమల గ్రామానికి వచ్చినప్పుడు నేను మాజీ ఎమ్మెల్సీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ డివిజన్ గ్రామానికి ఇక్కడ ప్రజలు దాదాపు 100 కిలోమీటర్ల పైన పెనుగొండకు వెళ్లాల్సి వస్తుంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అనేక సార్లు గౌరవ రెవెన్యూ మంత్రి గారు నాతో మాట్లాడడం, ఎమ్మెల్సీ గారితో మాట్లాడడం, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అనేక సార్లు ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లి సబ్ కమిటీ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 రెవెన్యూ డివిజన్లు కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇందులో భాగంగా మడకశిర నియోజకవర్గంలో ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, ఆర్డీఓ గారు, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెవెన్యూ సేవలు మడకశిర నుంచే పొందేటువంటి అరుదైన అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా అడిగిన మొదటిసారి ప్రజల సమక్షంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కూడా సాధ్యాసాధ్యాలని పరిగణలోకి తీసుకొని హామీని అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సందర్భానుసారం ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. మండలాలకి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలన దగ్గర చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఏదైనా జిల్లా కలెక్టర్ గారి దృష్టికో, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికో ప్రజాప్రతినిధులు వెళ్లి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ డెసిషన్ తీసుకుంది, మడకశిరని రెవెన్యూ డివిజన్ కింద ప్రకటిస్తుంది. దానికి అనుగుణంగా మడకశిరని రెవెన్యూ డివిజన్ కింద నోటిఫై చేశాం మనము. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 3 ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకటి, మడకశిర 5 మండలాలతోని ఒక రెవెన్యూ డివిజన్ కింద, నూతన రెవెన్యూ డివిజన్ కింద ఈ రోజు నుండి ఫార్మ్ అయింది. అలాగే కదిరి రెవెన్యూ డివిజన్ లో ఉన్న ఆమదుపూర్ మండలము పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లోకి కలపడం జరిగింది. అలాగే పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో ఉన్న గోరెంట్ల మండలము పెనుగొండ రెవెన్యూ డివిజన్ లోకి కలపడం జరిగింది. ఈ 3 మార్పులు సత్యసాయి జిల్లాలో జరిగాయి. ఈ 3 మార్పులు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల అభిష్టం మేరకు, ఆకాంక్ష మేరకు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైనది ఈరోజు మడకశిర రెవెన్యూ డివిజన్ ఫామ్ అవటము. సో దానికి సంబంధించి ఎంతో కాలంగా పోరాడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అలాగే ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.